నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా న్యాయవాదుల ర్యాలీ. పాక్పై జరుగుతున్న పోరుతో ఉగ్రవాదం సమూలంగా అంతం కావాలని ఆకాంక్ష. యుద్ధ వీరులకు అండగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై నమోదు చేసిన కేసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన పాత్రికేయులు. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ధర్నా. కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశంపై భారత్ జరుపుతున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతమై ఉగ్రవాదం సమూలంగా తొలగిపోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రల నగేష్ అన్నారు. భారత ఆర్మీకి మద్దతుగా శుక్రవారం పట్టణంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న వేళ భారత సైన్యానికి, ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఉగ్రవాదాన్ని రూపుమాపడమే లక్ష్యంగా భారత్ యుద్ధానికి దిగిందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ నగేష్ అన్నారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతపట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. న్యాయస్థాన ప్రాంగణం నుండి ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ చౌక్ మీదుగా సాగింది. దారి పొడవునా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రల నగేష్ మాట్లాడుతూ, పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిందన్నారు. అందుకు దేశ సరిహద్దులోని గ్రామాల్లో ప్రజలపై పాక్ ఆర్మీ దాడులు చేయడం హేయమైన చర్య అని, పాక్ దాడులకు భారత సైన్యం ధీటైన జవాబు కూడా ఇస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత ఆర్మీ ఉగ్ర మూకలను శాశ్వతంగా నిర్మూలించాలని ఆకాంక్షించారు. పాక్తో జరుగుతున్న పోరులో భారత సైన్యానికి, ప్రభుత్వానికి తాము ఎల్లవేళలా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సివిలియన్లపై దాడి చేసి 22 మందిని పొట్టన పెట్టుకుంటే దానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ అనేటువంటిది కేవలం ఉగ్రవాదుల మీద 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే ఈరోజు పాకిస్తాన్, ఈ దొంగ పాకిస్తాన్ అనేటువంటిది దొంగ చాటున మరి ప్రజల మీద, సివిలియన్ల మీద వార్ చేయడం జరుగుతుంది. ఈ పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా ఇండియన్ ఆర్మీ ఏదైతే రిటాలియేషన్ చేస్తుందో దానికి భారతీయ సైన్యానికి, భారతీయ ప్రభుత్వానికి, యావత్ న్యాయవాదులందరం కూడా మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. పాకిస్తాన్ చేసేటువంటి ఏ కుట్రల నీతికైనా ఇండియన్ ఆర్మీ మరి ధీటుగా సమాధానం చెప్పాలని భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా న్యాయవాదులందరం కూడా వెన్నంటి ఆర్మీకి మద్దతుగా, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈరోజు మేమందరం ఈ ర్యాలీని తీయడం జరుగుతుంది. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసిందని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించడం సరికాదని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తూ ఏపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. దారి పొడవునా ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు. ధర్నాలో జర్నలిస్టులు సురేష్, కృష్ణకాంత్ గౌడ్, సారంగపాణి, సుధాకర్, వెంకటేష్, అస్మత్, రవి, ప్రవీణ్, సుభాష్, శ్రీకాంత్, నిలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం సరైనది కాదన్నారు. తప్పుడు కేసులను వెంటనే విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని జర్నలిస్టులు అంతా ముక్తకంఠతో తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల మీద ఇలాంటి ప్రతీకార చర్యలు, కక్షపూరిత చర్యలు సరైనవి కావు. ప్రభుత్వాలు ఇలాంటి మానుకోవాలా. అంటే పత్రిక స్వేచ్ఛ, ఇలాంటి చర్యలు పత్రిక స్వేచ్ఛ విఘాతం కలుగుతున్నాయి. గతంలో కూడా అనేక జర్నలిస్టుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక వేధింపులు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వాలు చీమగుట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ దాడుల పరంపర అనేది కొనసాగుతూనే ఉన్నది. తాజాగా సాక్షి ఎడిటర్ మీద కూడా వాళ్ళ ఇంట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పత్రికలు కూడా స్వయం ప్రతిపత్తిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి చాలా జర్నలిస్టులు భవిష్యత్తులో భయకంపితులై పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి చర్యలను అసలు ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వమైనా కూడా ఇలాంటి ప్రతీకార చర్యలు పార్టీల పరంగా ఉండే వేరు, పత్రికల మీద అలాంటి ప్రయోగాలు చేయకూడదు. అందుకని చెప్పేసి ధనంజయ రెడ్డి ఇంట్లో సోదాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్గా ఆర్ ధనంజయ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. నిన్న ఆయన విజయవాడలో తన స్వగృహంలో ఉన్న సమయంలో ఆంధ్ర పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం లేకుండా వారి ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా సోదాలు నిర్వహించడం, ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా పరిగణిస్తున్నాం. మీకు ఒకవేళ ఏదైనా సోదాలు నిర్వహించేది ఉంటే ముందస్తుగా సమాచారం ఇచ్చి ఒక లీగల్గా అన్ని పద్ధతుల్లో పోతే దాన్ని ఎవరు ఖండించరు. ఈ పద్ధతులు సరికాదు. పత్రికా స్వేచ్ఛ మీద ఇది గొడ్డలు పెట్టువంటిది. ప్రజాస్వామ్యానికి మీరు సంఖ్యలు వేయవద్దు. పత్రికా స్వేచ్ఛ కోసం పాటుపడాలి. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్లో ఆ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. జర్నలిస్టు సంఘాలు, మిత్రులు అందరూ కలిసి రావడం, దీన్ని విజయవంతం చేయడం జరిగింది. బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న బీసీ మేలుకొలుపు రథయాత్ర గురువారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానిక ఫూలే చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పాల్గొని యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన 42% రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని, దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న బీసీ మేలుకొలుపు రథయాత్ర గురువారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్రలో బీసీ నేతలు పాల్గొని జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో వాటాను అందించాలని నినదించారు. స్థానిక ఫూలే చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో నేతలు ప్రసంగించారు. అంతకుముందు జ్యోతి బాఫులే విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ యాత్రకు స్థానిక సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, జక్కుల సత్యనారాయణ, దాసరి రమేష్, బొమ్మకంటి రమేష్, చిలక విలాస్, ఎర్రం నర్సింగ్రావు, ఉదారి నగేష్, అల్లూరి భూమన్న, దర్శనాల నగేష్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడి అణగారిన వర్గాలుగా, పేదవారుగా ఉన్నారని అన్నారు. దేశంలో మెజారిటీ ప్రజల లక్ష్యాలను పక్కన పెట్టి కార్పొరేటీకరణకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలను కల్పించాలని, జనాభా ప్రాతిపదికన వాటాను అందించాలని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని, బీసీ ఉద్యమాన్ని ప్రతి పల్లెల్లో బలోపేతం చేసి ప్రతి పల్లెల్లో బీసీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం పాటు బీసీ మేలుకొలుపు రథయాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు రావు, అనర్హులైనటువంటి అగ్రవర్ణాలకు మాత్రం అందల వేసి పీటలేస్తా ఉన్నారు. జీవో 55 రద్దు చేసి జీవో 29 తెచ్చి దాని ద్వారా
గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి ఒక 30 సంవత్సరాల వరకు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను నడిపించేటువంటి గ్రూప్ 1 ఉద్యోగాల్లో తీవ్రమైనటువంటి నష్టం చేసిర్రు. దానికోసం బీసీ ఆజాదీ ఫెడరేషన్ జెండా కొట్లాడుతూ ఉంది. మొన్న ఢిల్లీలో సిబిఐ కూడా మేము కేసు కోసం ఇచ్చినాం. దానికోసం హైదరాబాద్ లో నిరుద్యోగులతో కలిసి ఇందిరా పార్క్ వేదికగా అనేక పోరాటాలు చేస్తా వస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్త కులగలకు కావాలన్నటువంటి ఎంత ప్రధానమైన డిమాండో ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మీరు అమలు చేసినటువంటి ఏదైతే మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి చట్టాన్ని అమలు చేయించే పోరాటం ఎంత ముఖ్యమో ఇగో ఈ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి ఉద్యమం కూడా మా మీద ఉన్నది. ఇలా మీరు కుట్రలు చేస్తా ఉన్నారు. మేమేమో ఈ త్యాగాలు చేసేటటువంటి పిల్లల కాడ మేము ఉండాలి. ఈ యొక్క విద్యా వ్యవస్థలో మేము చదువుకునేటువంటి బానిసలుగా ఉండాలి. చదువును ఎత్తుకపోయి పెత్తందారులుగా చదువును అమ్ముకునేటోళ్ళు మాత్రం రాజ్యం వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలని, ఈ వ్యవస్థలో విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో అందరికీ సమానమైనటువంటి వాటా దక్కినప్పుడే, మేమెంతమందిమో మాకంత వాటా దక్కినప్పుడే ఈ రాజ్యంలో ప్రతి పౌరుడు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి అవుతుంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇవాళ మేము ఈ పోరాటం చేస్తా ఉన్నాం. తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం మండల సీడ్ డీలర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వానాకాలం సీజన్ రానున్న నేపథ్యంలో విత్తనాల అమ్మకం, నిబంధనలు తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు విస్తృత సూచనలు చేశారు. లైసెన్స్ లేకుండా పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని తలమడుగు మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం సీడ్ డీలర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వానాకాలం సీజన్ రానున్న నేపథ్యంలో విత్తనాల అమ్మకం, పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాధిక, డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్, ఏఈఓలు రమేష్, సతీష్, కీర్తి, డీలర్లు పాల్గొన్నారు. ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా విత్తనాల ప్యాకెట్లను అమ్మకూడదని అన్నారు. దుకాణాల్లో ఉన్న స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు బోర్డుపై రాసి ఉంచాలన్నారు. లాట్ నంబరు బిల్పై రాయాలని, విత్తనాలు జర్మినేషన్కు రాకపోతే కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. లైసెన్సులు లేకుండా విత్తనాలు అమ్మిన వారిపై పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు జరిపి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. 21 లక్షల విత్తన ప్యాకెట్లు కూడా గవర్నమెంట్ కంపెనీస్ ఇవ్వడానికి ప్రైవేట్ కంపెనీస్ సిద్ధంగా ఉన్నాయి. ముఖ్య ఉద్దేశం మరి. కాబట్టి రైతులకు డీలర్ అందరూ చెప్పేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరు కూడా రైతులకు ఈ పర్మనెంట్ ఈ ఫలానా వెరైటీ కావాలి అని అన్నప్పుడు ఈ వెరైటీతో పాటు మిగతా వెరైటీలు కూడా అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. అన్ని వెరైటీస్ ఆల్మోస్ట్ కూడా సేమ్ ఈ ఫీల్డ్ వస్తాయి అనే ఉద్దేశంతో అది ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇప్పుడు ఏంటంటే మన మండలంలో సార్ 32 షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 3 షాప్స్ ఆల్రెడీ క్లోజ్ అయినాయి. 28 షాప్స్ రన్నింగ్లో ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఒక 10 షాప్స్ నుంచి 15 షాప్స్ మనకు ఇనాగ్రేషన్ చేసుకున్నాం. సీడ్ వచ్చింది. కొందరు 10 ప్యాకెట్స్, 20 ప్యాకెట్స్. మే లాస్ట్ వీక్లో మనకు మే 3rd వీక్ నుంచి అంటే మే 20 నుంచి యాక్చువల్ సీజన్ సీడ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు సీడ్ సీజన్లో డీలర్స్ ఏమేమి పాటించాలి మీకు అందరూ కూడా ఇక్కడ ఒకటి పేపర్ ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యొక్క సీడ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మీ షాప్ ముందర బోర్డు ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ నేమ్ బోర్డు ఉండాలి. నేమ్ బోర్డు మీద దాంట్లో ఫెర్టిలైజర్ షాప్ నేమ్, డోర్ నంబరు, జిఎస్టీ నెంబరు ఇవన్నీ ఉండాలి కంపల్సరీ. దాంతోపాటు ఏంటంటే స్టాక్ బోర్డు అంటే మీన్స్ ఏంటంటే ఈ షాప్లో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి, సీడ్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి ఎంఆర్పీ ఎంత అవైలబుల్, డైలీ అది అప్డేట్ చేయవలసి ఉంటుంది కంపల్సరీ. అట్లే మీ యొక్క షాప్కి సంబంధించిన లైసెన్స్ ఉంది, రెన్యువల్ ఉందా, లైసెన్స్ వ్యాలిడిటీ ఉందా లేదా అది చూసుకోవాలి. మీ ఏదైతే షాప్లో లైసెన్స్ ఉందో దాని డోర్ నెంబర్ ఉందో ఆ డోర్ నెంబర్లో మాత్రమే సేల్ చేయాలి. ఒకవేళ డోర్ నెంబర్ మార్చుకున్నట్టే ముందే చలాన్ కట్టుకొని మనకు స్వీట్ గ్రోవర్ యాప్ ఉంది కదా, దాంట్లో అప్లై చేసుకుంటే మనం అప్రూవల్ ఇచ్చేస్తాం. కాబట్టి ఎవరు కూడా ఇన్స్పెక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఇబ్బంది లేదు. పట్టణంలో రాత్రి 10:30 తర్వాత వ్యాపార సముదాయాలను మూసివేయాలన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గత 3 రోజులుగా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు వ్యాపార సముదాయాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దుకాణాలు తెరిచి ఉంచడంతో వారికి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. తెరిచి ఉంచిన వ్యాపార సముదాయాలలో ముఖ్యంగా పాన్ షాప్, టీ షాప్లు, కిరాణా షాప్, హోటల్స్, పలు రకాల వ్యాపార సంస్థల యజమానులు ఉన్నట్లు సిఐ సునీల్ కుమార్ తెలిపారు. అందులోని 10 మందిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను తగ్గించడానికి, శాంతి భద్రతలను పరిరక్షించడానికి, ముఖ్యంగా యువత ప్రమాదాలను గురి కాకుండా, చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాశ్రేయస్సుకై నిర్వహించే కార్యక్రమాలలో ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రసిద్ధ ఆలయాల్లో పూజలు జరుపుతున్నారు. భారత ఆర్మీకి మద్దతుగా స్థానిక శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి స్వామివారిని ఆరాధించారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరులో భారత్ అఖండ విజయం సాధించాలని వేద పండితులు ఆకాంక్షించారు. దేశ సరిహద్దులో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపడుతూ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. భారత ఆర్మీ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ మార్వాడి ధర్మశాల బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక హారతులు అందచేసి కొలిచారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, बोलो भारत माता। स्वस्ति श्री द्वादश्यां वासराः वासरस्तो अद्य वासरे लक्ष्मी वासरे भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणः विशेषण विशिष्टायां प्रणामेक्षया कक्ष सेवां करोमि नपुस्सेवया नित्यसेवावनत्वं प्रयश्च प्रयश्च प्रभो वेङ्कटेशः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवपदितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्तकटाक्षलब्धविभवसंभिद्रगङ्गाधरां భారత సైన్యానికి మంచి విజయాలు ప్రసాదించాలంటూ స్వామివారికి అభిషేకం, అర్చన కార్యక్రమాలను భక్తులతో కలిసి చేపట్టారు. కాశ్మీర్లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి విజయం సాధించినందుకు ఆలయ ప్రధాన అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. యుద్ధంలో జవాన్ల క్షేమం కోరుతూ స్వామివారికి పూజలు చేసినట్లు తెలిపారు. मंगेशाय नमः ओम नागार्जुनप्रियाय नमः ओम विघ्नेशाय नमः ओम कलिदासने नमः ओम जगदीश वल्लभाय नमः ओम वनमाय नमः ओम वज्रसने नमः ओम रघुपुंगवाय नमः ओम दान धर्मपराय नमः ओम विजय वेंकटेश्वराय नमः विजय लक्ष्मी नमः समन्दिका पूर्णं पमालाभ्या पुन्नाघटाच करवेध प्रसार पुष्पैः कुंद प्रमाणा तुलसी जलमालिका विहीत्वां पूजयामि जगदीश्वर वासुदेवः शुभं मामदर्शी 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని శ్రీ మాధవ నిలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 10 ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన చిలుకూరి రమ, గిజ్జ అనుశ్రీ, సట్లవార్ హరీష్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలబోజు గోపీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతోందని, అందుకు ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా 9వ స్థానంలో నిలిచిందని, 65 ప్రభుత్వ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. భారత ఆర్మీ పాకిస్తాన్పై చేపడుతున్న ఆపరేషన్ సింధూర్ని స్వాగతిస్తున్నామని, నిరాహంతక ఉగ్రవాదులను అంతం చేసే వరకు పోరు కొనసాగించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలబోజు గోపీకృష్ణ, మహిళా అధ్యక్షురాలు కుర్సంగే జీజాబాయ్, విశ్రాంత అధ్యాపకులు సల్లా విజయబాబు, తపస్ నాయకులు కృష్ణసాగర్, గోపీచంద్, గంభీర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నేడు తెలంగాణ ప్రాంతోపాధ్యాయ సంఘం తపస్ ఆదిలాబాద్ జిల్లా శాఖ పక్షాన ఇటీవల విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో టాపాలుగా నిలిచినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి 3 విద్యార్థులని మా సంఘ పక్షాన ఘనంగా సన్మానించడం జరిగింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము రాష్ట్రం మొత్తం ఈ యొక్క సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మనకు నాణ్యమైన విద్య అందుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా కూడా
ఉచితంగా మనం విద్యను అందించడం జరుగుతుంది. ఉచితంగా యూనిఫామ్ కానీ, మిడ్ డే మీల్స్ స్కీమ్స్ కానీ, రకరకాల స్కీమ్స్ మనకు ప్రభుత్వ పాఠశాల నుంచి అందడం జరుగుతుంది. ఈ మధ్యన ప్రభుత్వం కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదవండి. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నతమైన పౌరులుగా నిలవాలని మా యొక్క ఉపాధ్యాయ సంఘం కోరుకుంటున్నది. మరొక ముఖ్య విషయం అంటే నేడు టాప్ అందించినటువంటి ముగ్గురు విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో రాణించండి. మన దేశానికి అవసరమైనటువంటి వివిధ డాక్టర్ కానీ, లాయర్ కానీ, ఇంజనీర్ కానీ వివిధ రకాల సర్వీస్లో చేసి మన దేశానికి కాకుండా మీ గ్రామానికి, మీ పాఠశాలకు అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఇకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో రాను మన సంఖ్య తగ్గుతున్న వాస్తవం. ఈ యొక్క మన ప్రభుత్వ ఉపాధ్యాయులకు మరి గ్రామస్తులకు ఏమని పిలిపిస్తున్నాం. తలసేమియా దినోత్సవం సందర్భంగా రిమ్స్లోని ఆడిటోరియంలో గురువారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేస్తం ఫౌండేషన్ సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఫౌండేషన్ అధ్యక్షులు వంశీని సత్కరించారు. ఆపత్కాలంలో బాధితులకు అండగా ఫౌండేషన్ తరపున రక్తదానం చేసేందుకు సభ్యులు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఫాసిజంపై కమ్యూనిజం విజయం సాధించిన రోజే ప్రపంచంలో విక్టరీ డేగా ప్రసిద్ధికెక్కిందని సిపిఎం రాష్ట్ర నాయకులు కేవీవీఎన్ రాజు అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనల మల్లేష్ అధ్యక్షతన సుందరయ్య భవనంలో ఫాసిజంపై కమ్యూనిజం విజయం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి అహంకారి ఫాసిస్టు హిట్లర్ను సోవియట్ రష్యా రెడ్ ఆర్మీ ఓడించిన రోజు మే 9 అని అన్నారు. 1945 మే 9న జర్మనీ నాజీ హిట్లర్ను ఓడించి జర్మనీ పార్లమెంట్ పై ఎర్ర జెండాను ఎగురవేసిన రోజు అదే ప్రపంచంలో విక్టరీ డేగా ప్రసిద్ధికెక్కిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తన ఆర్థిక సంక్షోభాన్ని పక్కదారి పట్టించడానికి ఫాసిజాన్ని పెంచి పోషించిందన్నారు. దానికి హిట్లర్ నాయకత్వం వహించాడన్నాడు. జాతి అహంకారంతో లక్షలాది మందిని ఊచకోత కోసిన హిట్లర్ను తనకు తానే ఉరివేసుకుని చనిపోయేలా రెడ్ ఆర్మీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, పూసం సచిన్, అన్నముల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా న్యాయవాదుల ర్యాలీ. పాక్పై జరుగుతున్న పోరుతో ఉగ్రవాదం సమూలంగా అంతం కావాలని ఆకాంక్ష. యుద్ధవీరులకు అండగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు. సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డిపై నమోదు చేసిన కేసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన పాత్రికేయులు. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ధర్నా. కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.